హల్లెలూయా అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ మీన్ బై హల్లెలూయా? ఓకే, ఇక ప్రతి సంఘంలో దేవుడి గురించి తెలియకపోయినా, యేసుక్రీస్తు గురించి తెలియకపోయినా, బైబిల్లో ఏ పుస్తకంలో ఏముందో తెలియకపోయినా, ఇది మాత్రం అందరికీ తెలిసే పదం ప్రపంచవ్యాప్తంగా. ఉదాహరణకు ఒక మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు మైక్ చెక్ చేయడానికి కూడా హలో హల్లెలూయా, మైక్ చెక్ చేయడానికి కూడా హల్లెలూయా, డోలక్ పట్టడానికి హల్లెలూయా, పడుకున్న వాళ్ళు హల్లెలూయా, నిద్ర లేచిన వాళ్ళు హల్లెలూయా. మరొక అతను అంటారు, పాస్టర్ గారు చేతులు తెచ్చిన హల్లెలూయా చెప్పన్నాడు. అంటే చేతులు లేకుండా ఎవరు వచ్చారండి? ఏంటి నాకు వ్యంగ్యమైన పదాలు. ఇక మాట్లాడితే చాలు హల్లెలూయా, మాట్లాడితే చాలు హల్లెలూయా, మాట్లాడితే చాలు హల్లెలూయా. వాక్యం తెలియదు కానీ హల్లెలూయా. అందుకే మనం అందరూ చూసేమంటారు, ఊరి హల్లెలూయా గారు వచ్చారు అనుకుంటాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏముందో వాక్యం తెలియదు కానీ మన క్రైస్తవులకి హల్లెలూయా మాత్రం బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరొక చిత్రం అంటే ఈ మధ్యన ఫ్యాషన్ షోలు ఇస్తున్న అమ్మాయిలు ఏమంటారంటే, మౌత్ పట్టుకొని పాటలు పాడడానికి వచ్చేటప్పుడు దేనికి స్తోత్రం హల్లెలూయా, దేనికి స్తోత్రం దేనికా దేనికా దేవుడికా? మీరు ఎప్పుడైనా అన్నారంటే దేనికి స్తోత్రం అంటే ఫ్యాన్కా, లేకపోతే కుర్చీకా, బెంచీకా? దేనికి స్తోత్రం అంటే ఇప్పుడు అంతా లిటరేచర్ మారిపోయింది అనమాట. డైరెక్టర్ అనేటువంటి పదాన్ని ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ లో డైరెక్టర్ అంటారు. బ్రదర్ అనుకుంటేవారు ఇంతకుముందు. ఇప్పుడు బ్రో, ఏం బ్రో అంటే బ్రో అంటే బ్రోకరా లేకపోతే ఏంటి? అంత మీనింగ్ లెస్ అయిపోయింది. బ్రో అంటే బ్రదర్ లేదా బ్రోకర్ అని పేరు. ఓకే రైట్, ఇది ప్రశ్న మంచిదే. యేసు ప్రభువు ఎక్కడైనా హల్లెలూయా అనే పదం వాడాడా? మీరు ఎవరైనా చెప్పండి. యేసు ప్రభువు ఎక్కడైనా హల్లెలూయా అన్నారా? లేదు. పోనీ ఆయనతో ఉన్న శిష్యులు అక్కడ పేతురు గారు హల్లెలూయా అని ఎక్కడైనా పేతురు గారు అన్నారా? ఆయన పెద్ద ఆయన చెప్తారు. మరి ఏం పేరు అమ్మా? కొన్ని 12 మంది శిష్యులు ప్రార్థనలో హల్లెలూయా అని ఎప్పుడు అన్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ హల్లెలూయా అన్నారా? యేసు ప్రభువు అనలేదు హల్లెలూయా, పేతురు గారు అనలేదు హల్లెలూయా. ఎక్కడ ఎవరు పలకలేని హల్లెలూయా దేవుడి ప్రతి క్రైస్తవ సంఘంలో మాట్లాడితే హల్లెలూయా. అసలు పాస్టర్ గారి ప్రసంగంలో హల్లెలూయా చెప్పకపోతే ప్రసంగమే రాదు. నమ్ముతారా నమ్మరా? ఏంటి మాకు ఇక్కడ ఏదో ఉడక పెడుతున్నట్టు. ఏదో చెప్పండి. మాస్టర్ గారులకి ప్రసంగం హల్లెలూయా అనకపోతే ప్రసంగం రాదట చాలా మంది. ఒక రోజు ఒక పాస్టర్ గారు ప్రసంగానికి ఇచ్చి నాకు ఉన్నాను. ఆ రోజు నాకు బుర్ర పిచ్చెక్కిపోయింది. ప్రియులారా, హల్లెలూయా 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 అంటే 3 సార్లు అన్నాను. మరి ఈ సభకు వచ్చిన మీ అందరికీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఇప్పుడు మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా ఉంటారు. అతని గురించి చెప్తున్నాను మీకు. ఆ రోజు బాగోతులు అక్కడ నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆమె ఇస్సాకు గారు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు యాకోబుకి హల్లెలూయా. ఏంటి ప్రసంగం? మరి దేవుడు హల్లెలూయా చాలా మంచివాడు. హల్లెలూయా దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా దేవుడు మనకి ఈ జీవితం ఇచ్చాడు. హల్లెలూయా దేవుడి కొరకు మనం పాడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఓ నాయని హల్లెలూయా ఒక నమస్కారం బాబు. చెప్పవలసిన ప్రసంగం ఏదో చెప్పకుండా
చెప్పడం లేదు. నాయన మీ హల్లెలూయా మంత్రాలకు ఒక నమస్కారం బాబు. వాక్యం చెప్పవలసిన వాక్యం చెప్పకుండా మధ్యలో ఏంటంటే మేలు కొలుపండి అంటారు. హల్లెలూయా దేనికట? మేలు కొలుప. ఎక్కడ బైబిల్లో ఒక అతను అంటాడు హల్లెలూయా చెప్తే దెయ్యాలు పోతారు. యూట్యూబ్లో చూస్తారు కదా, హల్లెలూయా చెప్పండి దయ్యాలు పోతాయి, హల్లెలూయా చెప్పండి రోగాలు పోతాయి, హల్లెలూయా చెప్పండి భూతాలు పోతాయి. ఏది ఒక భూతాన్ని అనుకుంటూ హల్లెలూయా చెప్పి ఒక రౌడీని మార్చు, హల్లెలూయా చెప్పి ఒక గోండను మార్చు, ఎల్లెలవయ్య అంటారు. హల్లెలూయా అంటే ఎల్లెలవయ్య అంటారు. ఏంటండి? ఓకే, అయితే ఇంతకీ హల్లెలూయా అనేటువంటి మాట ఎక్కడ కనపడుతుందో మనం చూద్దాం. ఓకే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో 65 పుస్తకాలలో హల్లెలూయా అనేటువంటి ఓ పదము మనకి తెలుగు బైబిల్లో కనిపించదు. చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఈ వచనం మనకి వచనంలో కనబడుతుంది, ఫుట్ నోట్స్ లో కనిపిస్తుంది. చూద్దాం. 19వ అధ్యాయము మొదటి వచనం. బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందులా చెప్పగా వింటిది. ఇక్కడ చూడండి, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు. ప్రభువుని స్తుతించుడి అనే దగ్గర ఒక తలకొట్ట ఎక్క ఉంటుంది చూడండి. ఎన్ని అంక ఉంది? 2. కిందని పాదంలో ఫుట్ నోట్స్ లో ఏమి ఇచ్చాడో చూడండి. హల్లెలూయా ఉంది కదా, ఆతో రాశారు హల్లెలూయా. కానీ కొంత హల్లెలూయా అంటారు. ఇప్పుడు హల్లెలూయా అంటాడు ఒకడు. ఇక ఇంగ్లీషులో వస్తారు హల్లెలూయా. ఇది ఒడుగు చెప్పొచ్చినట్టు. మనకు తెలుగులో ఏముందంటే హల్లెలూయా అని వచ్చింది. ప్రభువుని స్తుతించుడి అనే పదానికి మూల భాషలో, కొత్త నిబంధనకి మూల భాష ఏది తెలియదు మీకు? గ్రీకు భాష. పాత నిబంధనకు మూల భాష హిబ్రూ భాష. హిబ్రూ గ్రీకు భాషలో నుంచి మనకి భాషాంతరం చేయబడింది బైబిల్. గ్రీకు భాషలో హల్లెలూయా అనేటువంటి పదాన్ని వారు ఉపయోగిస్తారు. దేనికి? ప్రభువును స్తుతించుడి. తెలుగులో ప్రభువుని స్తుతించుడి అనే మాటకు గ్రీకులో ఏమంటారట? హల్లెలూయా. అదండి, హల్లెలూయా అనే మాటకి గ్రీకులో హల్లెలూయా, తెలుగులో దానికి అర్థం ప్రభువును స్తుతించుడి. అది మంచి మాట అంటారా చెడ్డ మాట అంటారా? చెప్పరేటలే కదా పేరు. మంచి మాట అంటది, బైబిల్లో ఉండదు. దేవుడు చెప్పి దేవుడిని స్తుతించండి అనే మాట తప్పలేదు. మంచి మాటే, గొప్ప మాటే, ఉన్నతమైన మాటే. కానీ దాన్ని చెడగొట్టేశారు ఆ పదాన్ని. అంత గొప్ప మాటని దానికి విలువ లేకుండా చేశారు క్రైస్తవులు. ఇక్కడ మీకు చిన్న ఎక్సర్సైజ్ చేస్తాము. మీరు అంటే వాక్యంలో మనం కొద్దిగా ఎక్సర్సైజ్ చేద్దాం. నేను గ్రీకులో హల్లెలూయా అంటాను, మీరు తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏముంది మనకి? రైట్, చిన్న ప్రాక్టీస్ చేద్దాం. నేను గ్రీకులో ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, ప్రభువుని స్తుతించుడి అన్న గ్రీకులో హల్లెలూయా అన్న. మరి దీన్ని ఇంగ్లీష్లో ఉంటారు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ పదాన్ని కూడా మింగేస్తానండి. బ్రో అన్నట్టుగా, డైరెక్టర్ అన్నట్టుగా. పేజీలు అనండి, పేజీలు.
మరొకడు అంటాడు, అయ్యగారు ప్రేయలాడు, అయ్యగారు ప్రేయలాడు. ఊరే రవ్వలోడు కనిపించింది నాకు స్వీట్ స్టాల్లో, బూందీలోడు కనిపించి కదా ఈ ప్రెయ్యలోడు ఎక్కడో, ఈ రెయ్యిలోడు ఎక్కడో నాకు కనబడలేదు. ఎక్కడ ఉందా ఈ ప్రెయ్యలోడు అన్న? చూసారా? పలికితే తెలుగైనా పలకాలి, లేదా ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలి, లేదా మనం తెలుగు మాతృభాషలో తెలుగులో చక్కగా పలకాలి, లేదా ఇంగ్లీష్లో కరెక్ట్గా పలకాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటని అడిగితే మా పాలకొండ దగ్గర ఊర్లో జరిగింది. ఏంటంటే డాక్టర్ బాబు నా నోటంట బెడ్డ పడిపోతుందని అన్నది. ఇదేంటమ్మా ఏం బెడ్డమ్మా అని అడుగుతా. బెడ్డ ఆ డాక్టర్ రాయి బెడ్డ, ఇటుకి బెడ్డ, ఏమో ఉండిపోయారు. ఆ డాక్టర్ అడుగుతాడు, అది కాదు బాబు బెడ్డ పడిపోతుంది. అదేనమ్మా ఏం బెడ్? రాయి బెడ్డ, ఇటుకి బెడ్డ అని అడుగుతాడు. తెలుసు కానీ ఇవి నాటకానికి ఇద్దామండి. అదేంటి బాబు మీరు చదువుకున్నారు, మీరు చదువురాను. మరి నీకు చదువు రాదు కదా బాబు, నోటంటే రక్తం పడుతుందని చెప్పొచ్చు కదా. బెడ్డ పడుతుంది, రాయి పడుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఆడితే చక్కగా తెలుగు మాట్లాడు, లేదా వస్తే ఇంగ్లీష్ మాట్లాడు. అటు కాక ఇటు కాక మధ్య రకం మాట్లాడి బెడ్డ పడిపోతుంది, రాయి పడిపోతుంది. ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి. తెలుగులో ఏమంటారు? గ్రీకులో ఏమంటారు? ఓకే. అంటే దీనికి తెలుగులో ప్రభువుని స్తుతించుడి. స్తుతించుడి అనే పదము చెయ్యడి చెప్పడానికి చెప్పేదా, చెయ్యడానికి చెప్పేదా? జాగ్రత్తగా ఇక్కడ చెయ్యమని చెప్పే పదమా, లేదా నేను చేస్తానని చేసి చెప్పే పదమా? మీకు మీకు అర్థం అవ్వాలంటే అమ్మ చీపురుతోడమ్మా అని అన్నాను. ఇప్పుడు చెప్పడానికి చెప్పానా, చెయ్యడానికి చెప్పానమాట? ఇప్పుడు మీరు అందరూ ఒకసారి నా పదం నాకే రివర్స్ అప్పగించారు. చీపురుతో తోడండి, మీరు రివర్స్ ఇవ్వండి నాకు అదే మాట. చీపురుతో తోడండి. అయితే ఇప్పుడు తుడిసేది ఎవరు? నేను తొడమని మీకు చెప్తున్నాను, మీరేమో నాకు తొడమని చెప్తాను. ఇంతకు తుడిసేది ఎవరు? పంపు కొట్టేస్తారా? చీపురుతో తొడండి. మీరు గట్టిగా నాకు కూడా సవాల్. ఇది ఎలా ఉంది? ఇది గౌరవప్రదంగా ఉందా? ప్రభువుని స్తుతించండి అని ఒక వ్యక్తి చెబుతున్నప్పుడు నువ్వు ప్రభువుని స్తుతించాలి. మళ్ళీ తిరిగి నువ్వు కూడా ప్రభువుని స్తుతించండి అంటే, ఆ సంఘ పెద్దలు ప్రభువుని స్తుతించండి, హల్లెలూయా. ఆ చిన్నపిల్లలు హల్లెలూయా, ఆరు హల్లెలూయా, ఈడు హల్లెలూయా. మీరు స్తుతించండి, మీరు స్తుతించండి. ఎంతగా స్తుతించేది ఎవరు? ఎవరండి స్తుతించేది? ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? నేను స్తుతించమని చెప్తే నువ్వు స్తుతించమని చెప్తే నువ్వు స్తుతించమని చెప్తే స్తుతించేది ఎవరు? కొంతమంది అధిక తెలివితేటలు ఉంటాయి మన క్రైస్తవులకి. అవునయ్యి ఎవరంటే వాడు అంటున్నాడు, దేవదూతలకు చెప్తాను, ఓవరి బతుకు మారుడా, నువ్వు చెబితేనే దేవదూతలు స్తుతిస్తాయా? వాళ్ళు ఎప్పుడు పుట్టారు, మనం ఎప్పుడు పుట్టారు? రాత్రి పగల్లో మానక పరిశుద్ధుడు 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 ఎప్పుడో పాట పాడుతూ ప్రభువుని స్తుతిస్తున్నావు నాయన. నువ్వు చెప్పితే స్తుతించడానికి, నువ్వు చెప్పకపోతే పడుకుంటుకోవడానికి నీలాంటి నానటలు కాదాలు. రాత్రి పగల్లో మానక దేవుడిని స్తోత్రము చేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో, ఆది కాంతి ప్రకటన గ్రంథంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంటారు. దేవదూతలు ఎప్పుడూ దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు. ఓకే, ఇక స్తుతించేది ఎవరు? మనిషి. కనుక ప్రభువుని స్తుతించండి అనే పదమే హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, హల్లెలూయా అంటే మీరేమంటారు నేను చూద్దాం. హల్లెలూయా, తిరిగి హల్లెలూయా అనే పదం వాడు. ఇప్పుడు మరి ప్రభువుని స్తుతించండి ఎవరు అనలేదు కదా. ఈయన హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా అంటారు. ఆ తర్వాత మరొకటి గలిలూయా అంటాడు, ఆ తర్వాత మరొకటి ఎల్లవయ్యా అంటాడు. సరే, చిన్న ఎక్సర్సైజ్ మీకు అర్థం అవడానికి. చాలా విలువైన పదాన్ని ఎంత అపఖ్యాతి చేశారు క్రైస్తవులు. మీరు హల్లెలూయా అన్నాడు. మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుని స్తుతించు. ఎవరయ్యా స్తుతించే? దేవుడు నువ్వు ఆక్షేపణ చేస్తున్నావు లేదా?
దేవుడు నువ్వు ఎంత అవమానపరుస్తున్నావు, ఎంత ఆక్షేపణ పనులు చేస్తున్నారంటే. హల్లెలూయా అనే మాట పవిత్రమైన పదం. ఒకరు హల్లెలూయా లేదా ప్రభుని స్తుతించాలని చెప్తున్నప్పుడు నువ్వు ప్రభుని స్తుతించాలి. అయితే ఎలా స్తుతించాలి? బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. స్తుతించమన్న ప్రభువు ఎలా స్తుతించాలో కూడా చెబుతాడా లేదా? చెప్పాడు, చెబుతాడు, చెప్పాడు. అక్కడే ఉంది చూడండి. మళ్ళీ చదువుతాం. ప్రభువుని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. వెరీ గుడ్ క్వశ్చన్, ఇది వెరీ గుడ్. ప్రభువుని స్తుతి మరి చదవండి అక్కడి నుంచి అని ఉంది కదా. అప్పుడు మిగతా వారు ఎలా స్తుతిస్తున్నారు అక్కడ చూడండి. ఎలా స్తుతించాలో అక్కడ ఉంది. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. ఈ ముక్కలు చెప్పాలండి. ఏంటి అంటే దేవుడికి చెప్తే రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఈ పదం వాడాలండి ఇక్కడ. ప్రభువుని స్తుతించడనే పదం తర్వాత ఈ పదాలు వాడాలి. ఇప్పుడు నేను అంటాను, మీరు చెప్పండి. ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి. ఇది నేను బైబిల్లో రాశానా దేవుడు రాశానంటే? మరి ఎందుకు ఇలా చెప్పడం? సరే, ఒకవేళ మనం ఇప్పుడు నేర్చుకునే రక్షణ, మహిమ, ప్రభావం నీకే చెల్లునుగా కంటే నిజంగా చెల్లిపోద్ది అంటారు ఒక మనలో అన్నమాట. ఉదాహరణకి నా కొడుకు నా దగ్గరికి వచ్చి, నాన్న నీకు ఘనత కలుగునుగాక, నీకు కీర్తి కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక అంటే నాకు మహిమ ఘనత వచ్చేస్తుందా? చెప్పరేంటి? ఇక్కడ ఆగిపోయారు. నా కొడుకు నా దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను జీవించను కానీ నీకు ఘనత కలుగును గాక, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళను కానీ నీకు మహిమ కలుగును గాక, నువ్వు చెప్పినట్లుగా నేను బ్రతకను కానీ నీకు కీర్తి కలుగును గాక, నీకు కీర్తి, నీకు కీర్తి, నీకు మహిమ అంటే నాకు వస్తుందా? ఇప్పుడు నోటి మాటతో రక్షణ, మహిమ, కీర్తి కలుగును గాక అంటే నాకు రాదు. ఇప్పుడు నాకు కీర్తి రావాలంటే వాడు ఏం చేయాలి? నాకు కీర్తి వచ్చి ఏదో ఒక పని చెయ్యాలి. ఒక 10 మంది పేద కుర్రవాళ్ళకి, 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టాడనుకో, ఎవరు బాబండి కుర్రోడు మంచి పని చేస్తుందని కీర్తి వస్తుందా లేదా? లేదా 10 మందికి దేవుడు మాటలు చెప్పి దేవుళ్ళకు నడిపిస్తున్నాడు అనుకో, అప్పుడు నాకు కీర్తి వస్తుందా లేదా? మరి దేవుడు చెప్పుతున్నట్లుగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు అనుకో, అప్పుడు నాకు కీర్తి వస్తుందా రాదా? అర్థమన్నమాట. ఒకవేళ నీకు కీర్తి, నీకు మహిమ అనేసినా దేవుడికి మహిమ రాదు. మహిమ వచ్చే పనులు చెయ్యాలి, కీర్తి వచ్చే పనులు చెయ్యాలి. ఎవరు చేస్తారు? కాబట్టి ప్రభువుని స్తుతించుడి అనే పదానికి మూల భాషలో హల్లెలూయా అంటారు. హల్లెలూయా అన్నా ప్రభువుని స్తుతించడం ఒకటే. నేను హల్లెలూయా, మీరు హల్లెలూయా అంటే ఎవరు స్తుతించేది? ఒకవేళ స్తుతించాలనుకుంటే ఏ పదం వాడాలి అక్కడ? రక్షణ, మహిమ, ప్రభావం నీకే చెల్లుగా. మరి అంటారు. మరి ఇలా 10 సార్లు అంటుంటే వాక్యం చెప్పడానికి సమయం ఎక్కడ దొరుకుతుంది? కనుక ఒకవేళ వాక్యం మధ్యలో పౌలు గారు ఎక్కడైనా హల్లెలూయా అన్నాడు, వాక్యం మధ్యలో పేతురు గారు ఎక్కడ హల్లెలూయా, కొండ మీద ప్రసంగం 3 రోజులు చేశారు యేసు ప్రభువు. ఈ హల్లెలూయా అనుకుంటే ప్రసంగం ఎక్కడ చెప్తాడు? ఎందుకండి ఒక్క పదాన్ని పట్టుకున్నారు? బైబిల్లో ఉన్న వాక్యాలను మీకు బుర్రకు ఎక్కలేదా? ఏమండి? కాబట్టి హల్లెలూయా అనే మాటకి ప్రభువుని స్తుతించాలి. స్తుతించడంలో స్తుతి 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 అంటే వెళ్ళిపోదు. మహిమ 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 అంటే వెళ్ళిపోదు. ఆయనకి మహిమ తేవాలి నువ్వే, ఆయనకి కీర్తి తేవాలి నువ్వే. పలవేసి ఏ సృష్టి కలిగించి ఒక మోషే గారు దేవుడికి స్తుతి స్తుతి అనుకోవడం కానీ కీర్తి తెచ్చాడు. ఒక దావీదు గారు దేవుడికి కీర్తి తెచ్చాడు. ఒక యోగు దేవుడికి కీర్తి తెచ్చాడు. తన కష్టాల్లో, తన బాధల్లో కూడా యెహోవా ఇచ్చాడు. యెహోవా దేవుడికి మహిమండి. ఇన్ని బాధల్లో అర్థమైందా? కష్టాలలో, బాధల్లో కూడా దేవుడికి మహిమ తెచ్చాడండి. అదంటే దేవుడికి కీర్తి. కష్టాలు వస్తే కృంగిపోతాం, బాధలు వస్తే కృంగిపోతాం, రోగం వస్తే కృంగిపోతాం.
ఎవరైనా పొగిడితే మాత్రం పొంగిపోతా ఉండిపోవాలి. అవునా? కష్టాలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతికితే దేవుడికి మహిమ వస్తుందని. ఒకవేళ హల్లెలూయా అనకపోయినా దేవుడికి నీ ద్వారా ఎప్పుడు మహిమ వచ్చింది చెప్పండి. దేవుడికి మహిమ తెచ్చే పని ఏ పని మీరు చేశారు? ఒక క్రైస్తవుడు ఉరిపెట్టుకొని చచ్చిపోతే దేవుడికి మహిమ వస్తుందా? ఒక క్రైస్తవుడు తాగుపోతుంటే దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా చెప్తాడు, ఇక్కడ హల్లెలూయా చెప్తాడు, బయట వెళ్ళి అమ్మాయిలతో బీట్లు కొడతాడు, మందు తాగుతాడు, ఆటపాటలో ఉంటాడు, మహిమ వస్తుందా చెప్పండి? నీ బ్రతుకు ద్వారా దేవుడికి మహిమ రావాలి. చిన్న పల్లపాడు ఆల్బం చెప్పాను ఈ సృష్టి కలిగించి ఆల్బం. ఏ ఆల్బం? చూస్తే దేవుడు మన జగత్పాలు వేయబడక ముందు ఎందుకు సంకల్పించాడంటే ఆయన కృపామహిమకు నువ్వు కీర్తి తేవాలి, నువ్వు ఘనత తేవాలి. దేవుడానికి ఘనత, దేవుడానికి మహిమ అంటే నువ్వు చేసేవన్నీ పాపాలు చేసి దేవుడానికి మహిమ అంటే దేవుడికి ఎలా వస్తుంది మహిమ? నువ్వు ఆడే మాటలు బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు, నువ్వు హల్లెలూయా చెప్తే దేవుడికి కీర్తి వచ్చేస్తుందా? 1వ అధ్యాయం
ఎఫ్సీ పత్రిక 1:4 వరకు. ఎట్లనగా తన ప్రియత తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా మనం స్వీకరించుటకై మన ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనమందరం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్పునాది వేయబడకముందే క్రీస్తులు ప్రేమతో ఏర్పాటు చేసి. ఎందుకంటే మనం ఏర్పాటు చేసుకున్నాడు? తన కృపా మహిమకు నువ్వు కీర్తి, దేవుడికి నువ్వు కీర్తి, నీకు మహిమ, నీకు ఘనత వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇలా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు మహిమ కలుగుగాక, నాన్న నీకు ఏంటి మహిమ? ఈ పరీక్షల్లో పాస్ అయితే తల్లిదండ్రులకి మహిమ, అంతే కదా. స్టూడెంట్లు చక్కగా మార్కులు తెచ్చుకుంటే టీచర్లకి మహిమ, అంతే కదా. మరి దేవుడి పిల్లలు దేవుడి కోసం బ్రతికితే దేవుడికి మహిమ. మరి హల్లెలూయా అంటే ఏమొస్తుంది దానికి? ఎందుకంటే ఇలా వాడుతున్నారు పదాన్ని, పవిత్రమైన పదాన్ని అర్థం తెలియకుండా ఆక్షేపణ పాలు చేస్తున్నారు. దేవుడికి ఇష్టంగా బ్రతికి ఆయనకి కీర్తిద్దండి. ఓకేనా? అదమ్మా నీ ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది.